ప్రభుత్వం ఏడాది పాలనను పూర్తి చేసుకుంది. దీంతో పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు కీలక నిర్ణయాలు కూడా తీసుకుంది ఏపీ ప్రభుత్వం. ముఖ్యంగా సూపర్ 6 హామీల్లో ఒకటైన తల్లికి వందనం అమల్లోకి వచ్చింది. ఈ పథకం మాత్రమే కాదు, ప్రజల సంక్షేమం కోసం మరికొన్ని కీలక నిర్ణయాలు కూడా తీసుకుంది ప్రభుత్వం. ఇంతకీ ఆ నిర్ణయాలేంటి? ఆ నిర్ణయాల ఎఫెక్ట్ ఎలా ఉండబోతోంది? కేంద్ర మంత్రి పీయూష్ గోయల్తో భేటీ అయ్యారు సీఎం చంద్రబాబు. ఏపీ పర్యటనకు వచ్చిన కేంద్ర మంత్రితో లంచ్ మీటింగ్లో పాల్గొన్నారు. ఈ భేటీలో రాష్ట్ర అభివృద్ధి, కేంద్ర సహకారంపై ప్రధానంగా చర్చించారు. రైతులు ఎదుర్కొంటున్న మార్కెట్ సమస్యలు, ఎగుమతి సమస్యలు వంటి అంశాలపై పీయూష్ గోయల్ ప్రత్యేక దృష్టి సారించాలని విజ్ఞప్తి చేశారు. అవినీతిపై యుద్ధాన్ని ప్రకటించింది ఏపీ ప్రభుత్వం. ఏ శాఖనైనా, ఏ స్థాయి అధికారి అయినా చట్టానికి లోబడి ఉండాల్సిందేనన్నారు సీఎం చంద్రబాబు నాయుడు. అవినీతి జరుగుతుందని సమాచారం ఉన్న చోట దృష్టి పెట్టి విచారణ జరపాలని, అవినీతికి పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఐవీఆర్ఎస్ అభిప్రాయ సేకరణపై సమీక్ష నిర్వహించిన సందర్భంలో ఈ ఆదేశాలు జారీ చేశారు చంద్రబాబు. కూటమి ప్రభుత్వం ఏడాది పాలనపై రివ్యూ నిర్వహించారు సీఎం చంద్రబాబు. ఏడాది కాలంలో కూటమి ప్రభుత్వంపై ప్రజల సంతృప్తి స్థాయిలను పరిశీలించారు. ప్రజా సమస్యలపై దృష్టి పెట్టాలని, ముఖ్యంగా సంక్షేమం, ఉద్యోగాల కల్పన, రహదారులు వంటి 10 ప్రముఖమైన అంశాలకు ప్రాధాన్యత ఇవ్వాలని ముఖ్యమంత్రి సూచించారు. ఈ సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. ఉద్యోగాల కల్పన, దివ్యాంగులు, వృద్ధులపై ప్రత్యేక దృష్టి, ఉచిత ఇసుక విధానం, ప్రజల అభిప్రాయాలు సేకరించడం, ఆస్పత్రుల్లో అందుతున్న సేవలు, మున్సిపల్, ఏపీఎస్ఆర్టీసీ సేవలు, రేషన్ సరుకులు ఎలా అందుతున్నాయి, ఎరువులు లభ్యమవుతున్నాయా, డ్రగ్స్ సమస్యలు, మహిళలపై హింస, రిజిస్ట్రేషన్, ఎలక్ట్రిసిటీ సేవలు ఎలా అందుతున్నాయనే విషయాలపై రివ్యూ నిర్వహించారు చంద్రబాబు. ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థపై సీఎం చంద్రబాబు ఉండవల్లిలోని క్యాంప్ కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్ పరిధిలోని 1450 ఎకరాల్లో మౌలిక వసతుల కల్పనకు 1052 కోట్లతో టెండర్లు పిలవడానికి ఆమోదించింది. సీడ్ యాక్సెస్ రోడ్ను నేషనల్ హైవేకు కలిపేందుకు 682 కోట్లతో టెండర్ పిలవాలని నిర్ణయించారు. ప్రపంచంలోని టాప్ 5 సిటీల్లో అమరావతి కూడా ఒకటి కావాలన్నదే లక్ష్యంగా పెట్టుకోవాలన్నారు చంద్రబాబు. గ్రీన్ అండ్ బ్లూ సిటీ నిర్మాణంపై నిపుణులతో మాట్లాడామని మంత్రి నారాయణ సీఎం దృష్టికి తీసుకొచ్చారు. అమరావతిలోని 217 కిలోమీటర్ల పరిధిలో గ్రీన్ అండ్ బ్లూ సిటీలో 30% గ్రీనరీ ఉండేలా చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. శాసనసభ, హైకోర్టు భవనాలు, సచివాలయం, హెచ్ఓడి కార్యాలయాలు, మంత్రులు, న్యాయమూర్తుల నివాసాలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రభుత్వ ఉద్యోగుల నివాస భవనాల నిర్మాణాలపై ప్రభుత్వం ఫోకస్ చేసింది. ఇప్పటికే ఈ నిర్మాణాలు వివిధ దశల్లో ఉన్నాయి. అక్కడ రహదారులు, డ్రైన్లు, నీటి సరఫరా, విద్యుత్, ఐటీసీ కనెక్షన్లు వంటి ప్రధాన మౌలిక వసతుల కల్పన కోసం టెండర్లు పిలువనున్నారు. కూటమి ప్రభుత్వం ఏడాది పాలనను పూర్తి చేసుకుంది. ప్రజల ఆశీర్వాదంతో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏడాది పాలనను పూర్తి చేసుకుందన్నారు సీఎం చంద్రబాబు. ప్రజల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకొచ్చామని, రాబోయే రోజుల్లో మరిన్ని సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని తెలిపారు ఆయన. తొలి అడుగు ప్రజల్లో భరోసాను కలిగించిందని, మళ్లీ అడుగు కూడా విజయవంతమవ్వాలని ఆకాంక్షించారు. ఇచ్చిన హామీలు ఆ రోజు ఎన్నికల మేనిఫెస్టోలోని చాలా స్పష్టంగా, మేనిఫెస్టోని కాకుండా ప్రచారంలో కూడా చాలా స్పష్టంగా చెప్పాను. అభివృద్ధి, సంక్షేమం, ఎన్డీఏకి 2 కళ్ళు, ఈ 2 కూడా సమాంతరంగా ప్యారలల్గా ముందుకు తీసుకెళ్తామని చాలా స్పష్టంగా హామీ ఇచ్చాం. అదే సమయంలో సంపద సృష్టిస్తాం, ఆదాయాన్ని పెంచుతాం, పెంచిన ఆదాయాన్ని అభివృద్ధికి, సంక్షేమానికి రెంటికి బ్యాలెన్స్ చేసుకుంటూ ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఈ కార్యక్రమాలు ముందుకు తీసుకుపోతామని చెప్పాం. అయితే రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితులు చూసిన తర్వాత చాలా మంది నాకు ఎన్నికల ముందు అడిగారు, మీరు వస్తే మీరు కనీసం ఈ రాష్ట్రాన్ని మళ్లీ టోటల్గా విధ్వంసం జరిగింది, మీరు దీన్ని రివైవ్ చేస్తారని నమ్మకం మీకుందా, మీకు అనుభవం ఉంది, కానీ అఘాతం చూస్తే మాత్రం చాలా లోతుగా ఉంది, మీరు చేయగలుగుతారని అడిగారు. నాకు వేరే ఆప్షన్ లేదు. ఇన్ని సంవత్సరాలు ప్రజలు ఆదరించారు, ఆశీర్వదించారు. కష్టాలకు వచ్చినప్పుడు కాడు పడేయడమో పారిపోవడం కరెక్ట్ కాదు.
ఎంత కష్టమైనా చేస్తామనే విధంగా ఆ రోజు చెప్పాను. ఆ డైరెక్షన్ లో ముందుకు పోయాం. కూటమి ప్రభుత్వం మరో ఎన్నికల హామీని అమల్లోకి తీసుకొచ్చింది. సూపర్ 6 హామీల్లో ఒకటైన తల్లికి వందనం పథకాన్ని అమలు చేసింది. ఈ పథకం కింద చదువుకునే పిల్లలు ఎంతమంది ఉంటే అందరికీ తల్లికి వందనం పథకం అందుతుంది. 67,27,164 మంది విద్యార్థులకు ఈ పథకం కింద తల్లుల ఖాతాలో 8,745 కోట్లు ప్రభుత్వం జమ చేయనుంది. 1వ తరగతిలో అడ్మిషన్ పొందే పిల్లలు, ఇంటర్ ఫస్ట్ ఇయర్ లో చేరే విద్యార్థులకు కూడా తల్లికి వందనం అందనుంది. మేము ఆ రోజు సూపర్ 6 చెప్పాం. ఎన్నికల మేనిఫెస్టో చాలా విషయాలున్నాయి. సూపర్ 6 మేజర్ గా హైలైట్ చేశాం. ఆ సూపర్ 6 లో అతి కీలకం తల్లికి వందనం. ఆ తల్లికి వందనం ఆ రోజు మేము చెప్పింది చాలా స్పష్టంగా. ఒక ఇంట్లో 2 పిల్లలుంటే ఒకరికే డబ్బులిచ్చి ఒకరికి ఇవ్వకుండా చేస్తే, ఒకరినే ఆ తల్లి చదివిస్తే, లేకుంటే అన్ని విషయాలు చూసుకుంటే అది మంచిది కాదు. ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకి తల్లికి వందనం వర్తింపజేస్తామని చాలా స్పష్టంగా చెప్పాం. ఈ రోజు మీరు చూస్తే 67 లక్షల మందికి దగ్గర 10,091 కోట్ల రూపాయలు టోటల్ గా ఖర్చు అవుతుంది. ఇందులో 1,346 కోట్ల రూపాయలు స్కూల్ డెవలప్మెంట్ కి వెళ్తుంది. ఇందులో ఏమీ మార్పులు లేవు. ముందు ఏదైతే ఇచ్చారో అమ్మఒడి అదే గైడ్ లైన్స్ పెట్టి, దానికంటే ఇంప్రూవ్డ్ ఏంటంటే ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకి ఆ తల్లుల అకౌంట్ లో ఆ డబ్బులు వేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఒకే బిడ్డ ఉన్న తల్లులు 18,55,760 మంది. 2 బిడ్డలున్న తల్లులు 14,55,322 మంది. 3 పిల్లలున్న తల్లులు 2,10,684 మంది. 4 పిల్లలున్న తల్లులు 20,053 మంది తల్లులకు ఈ పథకాన్ని అమలు చేస్తున్నట్టు అధికారులు తెలిపారు. అన్నదాత సుఖీభవ నిధుల విడుదలకు ఏపీ ప్రభుత్వం ముహూర్తం ఖరారు చేసింది. రైతులకు ఏడాదిలో కేంద్రం ఇచ్చి 6,000తో కలిపి 3 విడతల్లో మొత్తం 20,000 ఖాతాల్లో వేస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించారు. ఈ పథకం కూడా ఈ నెల 20న అమలు చేస్తామన్నారు.